వెల్కమ్ టు అవర్ ఛానల్. మైక్రోసాఫ్ట్ అతిపెద్ద దిగ్గజ సంస్థ, ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ మైక్రోసాఫ్ట్లో కుల వివక్షకి తెరలేపుతూ ఈ మధ్యన జరిగినటువంటి కొన్ని అంశాల్లో బ్రాహ్మణులకి క్షత్రియులకి మాత్రమే ఆ కోడింగ్ జాబ్స్ ఇస్తున్నారట. ఈ వార్త బయటికి రావటం, వైరల్ కావటం ప్రతి ఒక్కరూ చర్చించుకునే విధంగా కొనసాగుతున్నాం. ప్రస్తుత నేపథ్యంలో ఈ అంశంపై మనతో మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే. మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థలో కుల వివక్ష అనే అంశానికి తెరలేసిందా? ఎందుకంటే కేవలం బ్రాహ్మణులు క్షత్రియులకు మాత్రమే ఆ కోడింగ్ జాబ్స్ అనేవి ఇస్తున్నారట. ఎంతవరకు వాస్తవం, లేకపోతే ఎందుకు ఈ వార్త ఇంత వైరల్ అవడానికి కారణం ఏంటి? అంటే మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ పని చేసింది అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రాజెక్ట్ లీడర్స్ ఉంటారు. ఈ ప్రాజెక్ట్ లీడర్ చేతిలో ఉంటుంది ఎవరికి, తన ప్రాజెక్ట్లో ఉన్న ఎంప్లాయీస్లో ఎవరికి ఏది ఇవ్వాలి. ప్రాజెక్ట్ మేనేజర్కి ఉంటుంది, లేదు అనుకుంటే ఆ బ్రాంచ్ మేనేజర్కి ఉంటుంది. ఇప్పుడు హైదరాబాదులో జరిగిందని హెడ్ హైదరాబాద్ హెడ్ కనుక ఇండియన్ అనుకోండి, అతను కుల వ్యవస్థను నమ్మే వ్యక్తి అనుకోండి, జరిగే అవకాశం ఉండొచ్చు. మనం మెయిల్స్ రూపంలో కానీ ఏదైనా అతనికి నీకు ఇది ఆ రెండు కులాల వాళ్ళకే ఇస్తాము, నీకు ఇవ్వము అని ఏదైనా మెయిల్ వచ్చిందా, ఏదైనా ఫోన్లో చెప్పారా, ఫోన్లో చెప్తే అదేమన్నా ఫోన్ రికార్డు ఉందా అనేది చాలా కీలకం ఇక్కడ. సరే, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే, ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఆయనకి 32 years. ఆయన పనిచేస్తున్న ప్రాజెక్ట్లో కొత్త ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది ఆయన టీంలో వస్తే, దానిలో ఏం చెప్పారు అంటే అది పైథాన్కి సంబంధించింది. యాక్చువల్గా నేను కూడా ఇంక్లూడ్ అవుతాను అని చెప్పి అడిగితే, అది ఇవ్వము, అది బ్రాహ్మిన్స్కి క్షత్రియులకే ఇస్తారు, నీకు ఇవ్వము అని చెప్పారు అనేది ఇతని అభియోగం. పైగా ఇవ్వము అని అనటమే కాకోకుండా, నీకు C++, జావా లాంటివి చేసుకో, నువ్వు ఇలాంటి పైథాన్ లాంటి కోడింగ్ది మట్టుకు ఇవ్వము అని చెప్పి అన్నారు అని చెప్పి అతను కంప్లైంట్ పెట్టాడు. ఇప్పుడు అతను కంప్లైంట్ పెట్టిన ఆధారాలు ఏంటి అనేది చూస్తారు. ఇప్పుడు నేను అన్నట్టు మెయిల్ కానీ ఏదైనా పెట్టారనుకోండి, రిటర్న్ ప్రూఫ్, వాయిస్, ఏదో ఒకటి, అవి లేకోకుండా చెప్తే నిలబడదు. వాళ్ళు ఆరోపణ అవుతుంది, మేము అనలేదు అంటారు వాళ్ళు. అయితే అసలు నిజంగా ఇంతటి కుల వివక్ష ఉందా అని ఆలోచిస్తే, మన దేశంలో కుల వివక్షత ఉన్నమాట వాస్తవం. వివక్ష ఉంది. ఇది అసలు దీని విషయంలో రెండో మాట లేదు, రాజీ లేదు దీనిలో. ఎందుకంటే మేము చదువుకునే రోజుల్లో కూడా మా తెలుగు మాస్టారు ఒక ఎస్సీ పిల్లాడి నంబరు 36. అయితే ఆయన నంబర్లో తెలుగులోనే పలికేవాడు, 1, 2, 3, 4 అని పిలిచేవాడు. ఈ 36 అని వచ్చినప్పుడు 36 అనకుండా 36 అనేవాడు. సహజంగా అంతకు అర్థమైపోద్ది, వాళ్ళు ఎవరో తెలిసిపోద్ది. ఇట్లాంటి కోకొల్లలు ఉన్నాయి. ఇది చాలా దుర్మార్గం నన్ను అడిగితే. అందుకే వచ్చింది SC/ST అట్రాసిటీ కేసు, చట్టం వచ్చింది అందుకు. ఇప్పుడు ఇక్కడ కనుక తేలింది అనుకోండి, వాళ్ళ మీద SC/ST అట్రాసిటీ కేసు నమోదవుతుంది. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ అనే సంస్థ నైపుణ్యానికి మాత్రమే పెద్దపీట వేశారు కదా. నైపుణ్యం కాదు ఇక్కడ, అది ఒక అంతర్జాతీయ. అమెరికాలో ఇప్పుడు అమెరికాలో కూడా వివక్ష ఉంది, బ్లాక్స్, వైట్స్, రేసిజం ఉంది. కానీ ఇండియాలో రేసిజం కంటే కూడా కులం ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, కులానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందుకని చెప్పి అసలు మైక్రోసాఫ్ట్లో లేదు అని చెప్పలేము. ఎందుకంటే మైక్రోసాఫ్ట్లో ఉన్న ప్రాజెక్ట్ హెడ్లు ఇండియన్సే కదా. ఆ ఇండియన్ కనుక బ్రాహ్మణో క్షత్రియులు ఈ కులాలకు సంబంధించిన వాళ్ళు అనుకోండి, వాళ్ళకు ఒక వెనకబాటుతనం ఉంది అనుకోండి,
వాళ్ళ అభిప్రాయాలు వేసి రుద్దుతారు కదా వాళ్ళు. వాళ్ళు అన్న ఫీలింగ్. అతను ఒక డెసిషన్ మేకర్ అనుకోండి, సెట్ అవుతుంది. కానీ ఒక్కటే, ఇలా అనగలిగిన వాడు అంత తెలివి తక్కువగా ఇరుక్కునేలాగా అంటాడు అని నేను అనుకోను. ఏది ఏమైనా ఇది గనక వాస్తవం అయితే గనక అతని మనోభావాలు ఎంత దెబ్బతింటాయో ఆలోచించుకోండి. ఎంత బాధాకరం. ఈ 21వ శతాబ్దంలో కులం గురించి ఇంత మాట్లాడుకోవటం, శాస్త్ర సాంకేతికలు ఎక్కడికి అంతరిక్షంలోకి వెళ్తున్నాము, ఎన్నెన్ని ఇన్వెన్షన్స్ జరుగుతున్నాయి. అసలు సాఫ్ట్వేర్ అనేది అతిపెద్ద ఇన్నోవేషను, ఆకాశం అది అతిపెద్ద ఇన్నోవేషను. అలాంటిది అది దేనివల్ల సాధ్యమైంది? శాస్త్ర సాంకేతికత వల్ల సాధ్యమైంది. అంతేగాని కేవలం బ్రాహ్మలు క్షత్రియులు కూర్చుని వాళ్ళు ఏదైనా వల్లివేస్తే వచ్చింది అది కాదు కదా. అసలు ఇప్పుడు శాంసంగ్ ఫోన్ ఉందండి, అది ఏ దేశం ఫోను? ఆ శాంసంగ్ ఫోన్ వ్యవస్థాపకుడు ఏ కులము అంటే ఎవరైనా చెప్పగలుగుతారా? అలాగే మన చుట్టూ మనం వాడే బోలెడి గాడ్జెట్స్కి కులం లేదు, మతం లేదు. నన్ను అడిగితే ఆ కులమే కావాలని కూర్చుంటే ఒకటే. ఇప్పుడు మీ కులం వాళ్ళు పండించిన పంటలే మీరు తింటాను అంటే సాధ్యమా? ఇంపాసిబుల్. మీ కులం వాళ్ళు తయారు చేసిన మందులే వేసుకుంటాము అంటే సచ్చి ఊరుకుంటారు, రోగాలు నయం అవటం సంగతి అట్టిపెట్టి. ఇప్పుడు మా కులం వాళ్ళ బ్లడ్డే ఎక్కించుకుంటాము అన్నారనుకోండి, మీ కులం వాళ్ళ బ్లడ్ నీ గ్రూపుకి మ్యాచ్ కావాలి. ఇక్కడ మ్యాచ్ అయ్యేసింది కులం కాదు, గ్రూపు. అదే ఆ బ్లడ్ ఏ బ్లడ్ గ్రూపో, ఏనా బీనా సీనా అనేది మ్యాచ్ కావాల్సింది తప్పితే కులం మ్యాచ్ అయితే కుదరదు కదా. రంగు కాదు పాయింట్. రంగు కులము కాదు. ఇప్పుడు అన్ని కులాల్లోనూ నల్లటోళ్ళు ఉంటారు, తెల్లటోళ్ళు ఉంటారు. ఇక్కడ కులం రంగు కాదు. నా కులం, నేను రెడ్డి కులం, నేను రెడ్డి వాళ్ళ బ్లడ్డే ఎక్కించుకుంటాను అన్నారు అనుకోండి, 10 మంది వరుసగా వచ్చారనుకోండి, ఈయన బ్లడ్ గ్రూప్ వాళ్ళు దొరకలేదు అనుకోండి, ఏంటి పరిస్థితి? ఈ లోపు గుటకాయ స్వాహ అవుతుంది, వైకుంఠ సమారాధన జరిగిద్ది, సరిపోద్ది, అప్పుడు తుప్పు వదిలిపోద్ది. అట్లాంటప్పుడు అసలు మాకు అసలు కులం అంత పట్టింపే ఉండదండి అని చెబుతారు అప్పుడు. అందుకని ఏంటంటే ఇది చాలా దుర్మార్గం. ఈ రేసిజం లాంటిదే ఇది కూడా. ఇప్పుడు మనం అమెరికా వెళ్తే కానీ మనం నిజమైన అన్టచబిలిటీ అంటే ఏంటో తెలియదు. అమెరికా వెళ్తే తెలుస్తుంది. వాళ్ళు మనని బ్లాక్స్ కింద చూసి మనని సెకండరీ సిటిజన్స్గా చూసినప్పుడు అయ్యో ఇలా దేశం మీద ప్రేమ. అప్పుడు మన దేశంలో మనం ఇలా చేసామా, మనం ఇలా ఇప్పుడు వాళ్ళు ఇలాగే బాధపడి ఉంటారా అనేది తెలిసి వస్తుంది. అందుకని ఏది ఏమైనా ఈ కేసులో అతను ఎంత గాయపడకపోతే కంప్లైంట్ ఇస్తాడు? ఏమీ లేకుండా మట్టుకు అతను దానికి ఆధారాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఆయన కూడా ఒక ఎంప్లాయీ అన్నప్పుడు ఆయనకుండే సెక్యూరిటీ పాయింట్స్ ఆయనకు ఉంటాయి కదా. ఇప్పుడు ఒకవేళ ఇది నిజమని నిరూపణ కాలేదు అనుకోండి, ఉద్యోగం పోతుంది కదా. తనకు ఉద్యోగం ఎసరు పెట్టుకునేది చేస్తాడా? కాకపోతే ఇక్కడ ఒకటే, అతను ఆధారాలు పెట్టుకుని మాట్లాడితేనే అతను సేఫ్ కండిషన్లో ఉంటాడు. అసలు ఇదే కంప్లైంట్ కనుక ఏ మద్రాసులోనూ వచ్చి ఉంటే, అసలు మద్రాసులో అయితే ఇంత సాహసమే చేయరు. అందుకని ఏది ఏమైనా ఈ 21వ శతాబ్దంలో ఇంకా కులము అని కూర్చుని కొంతమందికి మాత్రమే తెలివితేటలు ఉంటాయి అంటే స్టీఫెన్ హాకింగ్ ఉన్నాడు. ఆయనంత తెలివైనవాడు ప్రపంచంలో ఎవరున్నారు? ఇప్పుడు ఈ ప్రపంచంలో అద్భుతాలు చేసిన వాళ్ళందరూ కూడా వేరే మన భారతదేశంలో అగ్ర కులాల మటుకు కాదు. అంటే ఇక్కడ అగ్ర కులాల వాళ్ళు కూడా కొన్ని చేసి ఉండొచ్చు, అది ఇన్వెన్షన్స్ చేసి ఉండొచ్చు. పెన్సిలిన్ కనిపెట్టింది ఒక క్రిస్టియను. అలాగే న్యూటన్ ఎవరు? ఐన్స్టీన్ ఎవరు? స్టీఫెన్ హాకింగ్ ఎవరు? ఇప్పుడు ఈ కంప్యూటర్స్ కనిపెట్టిన వాళ్ళు ఎవరు? అందుకని చెప్పి మనం ఇంకా అదే వెనకబాటుతో ఉంటే కనుక ఈ దేశం మట్టుకు ముందుకు పోదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.